గర్వము దేవుని దూతను దయ్యంగా మార్చింది. కానీ గర్వానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వినయము. వినయం మానవుణ్ణి దేవుని ముందుకు తీసుకెళ్ళింది. వింటున్నారా? దేవుడు లోకాన్ని ఈ పాపము నుండి విడిపించడానికి దేవుడు వాడిన అద్భుతమైన ఆయుధం ఏంటంటే ఒబీడియన్స్, దాసుని స్వభావం. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన ఏం ధరించాడు? దాసుని. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వెంట్. సబ్మిషన్, వినయము. మీరు ఎక్కువ ఆరోగ్యవంతులుగా, యోగ్యులుగా, చూడ చక్కగా మిమ్మల్ని చూసి అందరూ వాళ్ళు బాగుంటారండి, దీనత్వం కలిగి ఉంటారండి. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు తోడుకోడాళ్ళు. వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే. చాలామందిని పిలుచుకున్నారు. వాళ్ళు హౌస్ డెడికేషన్, వాళ్ళ పాపది బర్త్డే. ఆ ఇద్దరు తోడుకోళ్ళు కూర్చున్నారు. నేను వచ్చినప్పుడు నేను చాలామందిని మెడికల్ స్టూడెంట్ని తీసుకెళ్ళాను. జాగ్రత్త వినండి. నాతో పాటు అతడు క్రైస్తవుడు కాదు, మా క్లాస్మేట్ ఒకడు. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం అన్నమాట. నాతో పాటు వచ్చాడు. దారా ప్రేయర్కి వెళ్దాం వచ్చాడు. నేను వాకింగ్ చెప్పాను. ఫైనల్ ఇయర్లో వాకింగ్ చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళు నాకు బాగా తెలుసు, దూర బంధువులు అవుతారు. ఆ ఇద్దరు తోడుకోవడంలో మాట్లాడుతుంటే వీడు అన్నాడు, అరే ఏమనుకోవద్దు, నీకేమవుతారు అన్నాడు. నాకు అత్తలు అవుతారన్నా. రైట్ సైడ్ ఏమో ఏంజిల్ లాగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో డెవిల్ లాగా ఉంది అన్నాడు. రైట్ సైడ్ ఎవరు? నిజంగా చెప్పాడు. రైట్ సైడ్ ఉన్నామా నిజంగానే వాడు చెప్పినట్టు ఏంజిల్ ఆమా. ఎందుకో తెలుసా? హంబల్నెస్, సబ్మిషన్. నాకు తెలుసామా భక్తి పర్రాలు. కానీ లెఫ్ట్ ఉందే వాడు ఇంకా డెవిల్ అన్నాడు. డబల్ డెవిల్ ఆమా. గర్వం అండి ఆమెకి. ఎంత గర్వం అంటే ఆమెని మనం చూడలేము. ఆమె డాక్టర్, ఆమె పెద్ద డాక్టర్. డాక్టర్ అయితే ఎవరికి ఎక్కువ? ఆమెకి చికిత్స లేదు. సమస్య ఏంటంటే డాక్టర్ అయితే ఎవరికి ఎక్కువ? ఆమెకి ఎక్కువ, ఆమె కుటుంబానికి ఎక్కువ, లేదు ఇంకెవరికన్నా ఎక్కువ. మనకి ఎక్కువ కాదు, మనకు దేవుని వాక్యం ఎక్కువ. గర్వంతో కాదు సాధించాలి, వినయం. మళ్ళీ చెప్తున్నాను, గర్వము అనేది దేవదూతను పడేసింది, దేవదూత దెయ్యంగా మారింది. కానీ వినయము మనల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళింది. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. చాలామంది జీవితాల్లో గర్వం అండి. ఏం సాధించినట్టు గర్వం ద్వారా? గర్వం ద్వారా ఏం పొందుకున్నట్టు? నువ్వు నాశనం అవడం తప్ప, నీ పతనాన్ని నువ్వు కోరుకోవడం తప్ప, నీ కుటుంబాన్ని అజ్ఞానంలో తీసుకెళ్ళటం తప్ప, నీ కుటుంబాన్ని నాశనానికి నడిపించడం తప్ప. గర్వం ద్వారా సాధించింది ఏంటి? అహంకార దృష్టి, కళ్ళు నెత్తికెక్కడం అన్నమాట. చాలాసార్లు అంటారే కళ్ళు నెత్తికెక్కిని గర్వ హృదయులు యెహోవాకు హేయులు అని రాయబడ్డది. సామెతల గ్రంథం 16:15. వింటున్నారా? గర్విష్ఠులకు విరోధి అయి నువ్వు వారిని అణిచివేయుదువు. కీర్తనల గ్రంథం 18:27 రాయబడ్డది. గర్విష్ఠులకు విరోధి అయి దేవుడు ఏమవుతాడు? అవును, చాలాసార్లు అండి మనకి రకరకాల గర్వాలు. మీకే తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గర్వాలు కనిపిస్తుంది. ఉజ్జియా గర్వం కదా, అసలు ఆయన గర్వపట్టు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉజ్జియా వృద్ధి నొందిన తర్వాత అతడు గర్వించిన వాడయ్యాను. ఎందుకు గర్వం? వచ్చేసింది గర్వం, అంతే. చివరికి గర్వం ద్వారా అతడు ఒక డిగ్రీ తెచ్చుకున్నాడు. ఏంటది? ఉజ్జియా ది లెపర్. రాజు కాదు ఇప్పుడు ఆయన, కుష్ఠోడు. గర్వం వస్తుందా? దాన్ని తొక్కి నలగొట్టి అవతల పారేయాలని. ఏంది నాకు గర్వం వస్తుంది? చాలాసార్లు గర్వం, ఉద్యోగ గర్వం. ఇంకా గర్వం ఉన్నవాళ్ళు ఎవరండి? ఇంకా హేరోదు గర్వం. ఏమయ్యాడు? పురుగులు బట్టి పోయాడు. యెజబెలు ఏమైంది? నెడితే పైన ముక్కలు వచ్చి కుక్కలు ఏం చేసినాయి? కొన్ని అవయవాలు కూడా లేవు. ఇంకా ఆ తల్లి, మీ అందరికీ తెలుసు, చంపేయండి దాన్ని అన్నాడు. వదలద్రా దాన్ని పట్టుకోండి అన్నాడు. అసలు చూసారా? పరిగెత్తింది. అమ్మో ద్రోహం అన్నాడు. ఏంటే ద్రోహం? పట్టుకోండి అన్నాడు. దొరికేసింది. ఎవరికి? యాజకులకు దొరికింది. పట్టుకొని ఓచుకోత కోసారు. ఆ తల్లి లేదు, ఏమీ లేదు. టైం వచ్చినప్పుడు ఈ ప్రపంచ చరిత్రలో గర్వం ఉన్నవాళ్ళు, హామాన్ ఏమయ్యాడు? నెబుకద్నెజర్ ఏమయ్యాడు? హేరోదు ఏమయ్యాడు? ఫరో ఏమయ్యాడు? నువ్వు నేను కూడా అదే అవుతాం.
ప్రైడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రైడ్ ఆఫ్ అవర్ క్యాస్ట్, అవర్ రిలీజియన్. చాలామందిలో స్పిరిచువల్ ప్రైడ్. పరిసయుడు నాకు అన్ని తెలుసు అనుకున్నాడు, ఉండడా పోయాడా? పోవటమే. గర్వం ఉన్నవాడు ఉండటానికి వీలు లేదు.